హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. అందులో బెండకాయలు వేస్తే ఇంకా బాగుంటుంది. పచ్చి రొయ్యల్లో బెండకాయలు వేసి మంచి కర్రీ చేసేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను 1 కిలో ప్రాన్స్ని బాగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, నెక్స్ట్ ఇక్కడ 1 స్పూన్ దాకా గసగసాలు తీసుకున్నా. ఇవన్నీ వేయించైనా గ్రైండ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ పచ్చివి తీసుకుంటున్నా. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి కర్రీ కోసం. ఇందులో ఇక్కడ నేను ఒక 1/2 కప్ దాకా ఆయిల్ వేసుకున్నా. అందులో ఒక 4-5 పచ్చిమిర్చి, ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలి ఈ కర్రీకి. ఒక పెద్ద సైజు 6-7 దాకా ఆనియన్స్ తీసుకున్నా. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్స్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 3 టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. టమాటోలు కాస్త మగ్గిన తర్వాత ఇదంతా ఒకసారి నీట్గా కలిపేసుకొని ఇందులో మనం బెండకాయల్ని 1 కిలోకి ఇక్కడ నేను ఒక 1/2 కిలో కంటే కొంచెం తక్కువ బెండకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర చల్లుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆనియన్స్తో అయినా వేయించుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. వేసుకొని ఈ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇందులో మగ్గించుకొని నెక్స్ట్ ఇక్కడ నేను బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా మనం పచ్చి రొయ్యల్ని, ఈ రొయ్యలన్నింటినీ వేసేయాలి. వేసేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నా. ఇక్కడ మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి రొయ్యల్ని. ఇది కాస్త మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నా. కారం అనేది మనకు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఎక్కువ కారం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని సాల్ట్ ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నా నేను. సాల్ట్ వేసుకొని ఇంకోసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. కారం, ఉప్పు అంతా రొయ్యలకి పట్టాలి కదా. సో కొద్దిగా మగ్గించుకున్న తర్వాత లైట్గా వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ దాకా చింతపండుని తీసుకున్నా. అది నానబెట్టుకొని చిక్కటి గుజ్జును తీసుకోవాలి. ఇలా చిక్కగా చింతపండు గుజ్జును తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకోసారి సాల్ట్ చెక్ చేసుకొని మనం సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. నాకు సరిపోలేదు కాబట్టి కొంచెం వేసుకున్న సాల్ట్. ఇవన్నీ వేసేసిన తర్వాత మనం మూత పెట్టుకొని ఇదంతా నూనె పైకి తేలేదాకా కాస్త మగ్గించుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పైన మనం కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవాలి. వేసేసుకుంటే మన రుచికరమైన రొయ్యల బెండకాయల కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.